వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పెసరపిండితో 2 రకాల వడియాలు పట్టుకుందాం. పెసరపిండితో వడియాలు పట్టుకుందాం. 1 కప్పు పెసరపిండి. ఇది పెసరపప్పు ఆడించుకుంటే మెత్తగా ఆడతారు. ఇప్పుడు వడియాలు పట్టుకోవచ్చు. వాటర్ పోసుకుందాం తగినంత. ఏడు వంతులు దాకలో పోసాను. ఈ మరిగించుకుందాం. ఇప్పుడు పిండిలో 1 వంతు పోస్తున్నాను. పిండిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి. పిండి అనేది ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. మీద దాక పెట్టాను. మనం నీళ్ళు పోసుకున్నాం కదా 7 వంతులు దాక పెట్టాను. ఇప్పుడు మనం ఇందులో తగినంత ఉప్పు పసుపు వేస్తున్నాను. అలాగే ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకుని కరివేపాకు వేస్తున్నాను. అన్నీ ఒకసారి కలుపుకుందాం. మరగాలి. మరుగుతున్నాయి. స్టవ్ లోలో పెట్టుకుందాం. పెట్టుకుని పిండి వేసుకుంటూ కలుపుకుందాం. పిండి ఉండలు కట్టకుండా కదుపుకుంటూ ఉండాలి. జిగురు వచ్చేంత వరకు ఉడకాలి పిండి. పిండి అనేది ఇలా ఉడకాలి. మనం బియ్యం పిండితో ఎలా పట్టుకుంటామో ఈ పెసరపిండితో కూడా అలా జిగురు వచ్చేదాకా ఉడకాలి. ఉడికాక స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. పిండి ఉడికిపోయింది. దాని మీద కవర్ వేసాను. తడి కవర్ వేయాలి తడుపుకుని. ఇప్పుడు మనం వడియాలు పట్టుకుందాం. సాయంత్రం దాకా ఎండలో ఉంచేస్తే సాయంత్రానికి ఎండిపోతాయి. కొన్ని వడియాలు ఎండిపోయినాయి. ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకోవచ్చు. తీసేసుకుని పళ్ళు వేసుకుని ఆరబెట్టుకుందాం. బాగా ఎండినవి వడియాలన్నీ ఒలిసి ప్లేట్లో వేసేసాను. ఇవి రాత్రికి ఇంట్లో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ పొద్దున్నే ఎండలో పెట్టుకోవచ్చు. పెసరపిండి పోస్తున్నాను బావిలో. 2 స్పూన్లు వరిపిండి. 2 స్పూన్లు. మనం ఇంతకుముందు మసాలా పొడియాలు పట్టుకున్నాం కదా, ఇదే పెసరపిండి. ఇవే కొలతలు. 7 వంతులేమో గిన్నెలో పోసుకోవాలి వాటర్. 1 వంతు కలుపుకోవాలి. అలాగే పోస్తున్నాను. 1 వంతు కలుపుకుంటానికి పోస్తున్నాను. 7 వంతులేమో ఉడకబెట్టుకుంటానికి. పిండి కలపటం అయిపోయింది. మనం ఇంతకుముందు పెసరపిండి వడియాల్లో ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర అవి వేసుకున్నాము. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వాము, కొద్దిగా తగినంత సాల్ట్ వేస్తున్నాను. స్టవ్ అంటించి నీళ్లు పెట్టాను. నీళ్ళు మరిగిపోతున్నాయి. సేమ్ అవే కొలతలో 7 వంతులు నీళ్లు పోసాను. 1 వంతు పిండి కలిపాను. వేసేసుకుందాం. పిండి కూడా వేసేసుకుందాం. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. 2 స్పూన్లు వరిపిండి వేసుకున్నాం కదా, వాటికి ఎక్స్ట్రా నీళ్ళు పోయిన అవసరం లేదు. అలాగే 8 వంతుల నీళ్ళు సరిపోతాయి. మనం ఇప్పుడు దీన్ని ఉడికిపోవచ్చింది. ఉడికిపోయాక ఇంతకుముందు ఎలా పట్టుకున్నాం అలాగే మైకా కవర్ మీద పట్టేసుకోవాలి. ఎండలో సాయంత్రం తీసేసుకోవాలి. కొంచెం ఉడకాలి. ఉడికిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. వడియాలు పట్టేసుకుందాం. 2 రకాల వడియాలు ఎండిపోయినాయి. ఇప్పుడు వేపుకుందాం.
వడియాలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ మసాలా వడియాలు, పెసరపిండి మసాలా వడియాలు, ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ప్లెయిన్గా చేసుకున్నాం. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ అప్పడాల కంటే ఎక్కువ టేస్ట్గా ఉంటాయి పెసరపిండి వడియాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.